అవును, బయట ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి? గీతకు అనుమానం నేనెవరినో ఉంచుకున్నానని. ఉంచుకున్నావా? What nonsense! Which is calling me at this time? The who served this country for 30 years. I am retired Major General Ramana speaking, you moron. Sir, yes sir. That is Colonel. Sir, thank you sir. I need some information. Yes sir. Do you know the current CBI director? No sir. Brigadier Sharma knows him well. They are close friends sir. How close? Sir. Tell me, Colonel. It's an order. Yes sir. They are barmaids sir. They drink every Sunday. And do bang bang sir. What? Bang bang? Same women? No sir. Different women. They both are best bang bang friends sir. Okay. Listen carefully. Yes sir. Tell Sharma to speak to the CBI director immediately. I need some information. ఆయన రాజకీయాలకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు నుంచి మొత్తం అన్ని మారిపోయాయి. ఆయనకి నా మీద ఉన్న లవ్ అది మాత్రం మారకుండా ఉంటుందా? అది వాడినే అడగొచ్చు కదే. సరిపోతుందా? ఇంకా ఏదైనా అడగమంటావా? నాన్నా, నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అది నాకిచ్చే మర్యాద కాదురా, అక్కడ వేలాడుతోంది చూడు, పరమ్వీర్ చక్ర, మిలిటరీలోని హయ్యెస్ట్ అవార్డ్, దానికిచ్చే మర్యాద. ఓ మనిషి చనిపోయి కాటికెళ్లేటప్పుడు ఈ లోకం వాడి వెనకున్న పేరు, డబ్బు, హోదా దేన్ని పట్టించుకోదు. నువ్వేం సాధించావో అది మాత్రమే నీతో వస్తుంది. అడుగుతున్నా కదా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎత్తుకొచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది. వద్దు, తొందరపడి వాడిని చేయకండి. నేను సీఎంతో మాత్రమే మాట్లాడతావా లేదా వాళ్ళు కొట్టడం మొదలు పెడితే? నేను మాట్లాడతా, కానీ సీఎం పర్సనల్ మ్యాటరు ఆయనకి మాత్రం తెలిస్తే బాగుంటుంది. పక్కనే కదా ఉన్నారు, మాట్లాడమనండి. ఏంటి సీఎం ఏమన్నా దేవుడా? ప్రజలతో ఆయన మాట్లాడరా? ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా ఇన్ని కోట్లు కొట్టేసిన మనిషితో మాట్లాడాలి అని. అవుట్. ఏమంటున్నారు నందగోపాలకృష్ణ? గుడ్ ఆఫ్టర్నూన్ సీఎం సార్. సోషల్ యాక్టివిస్ట్, హడావుడిగా ప్రతిపక్షంలో చేరావు, పెంచులేకంతా నువ్వే. దట్స్ ఆల్ ఫైన్. కానీ నువ్వు అర్ధరాత్రి వాళ్ళ ఆఫీస్కే వెళ్లి వనితతో మాట్లాడవచ్చు. అంతా గమనిస్తూనే ఉన్నాం. ఎలక్షన్ టైం కదా సార్. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నది క్రిమినల్స్ మీద ఒక కన్నేసి గమనించడానికి కాదా? యూ హ్యావ్ 10 seconds. లేదంటే సార్ నేను నిజం మాత్రమే మాట్లాడతాను, తర్వాత మీ ఇష్టం. ముందు మాట్లాడు. నేను మాట్లాడితే నాకు చిన్న సాయం చేస్తారా మీరు? రాయ్, నాతోనే బేరాలాడుతున్నావా? చిటికి వేసేలోగా నిన్ను లేకుండా చేస్తారు. నాకేంటి సార్, నేను చెప్పబోయేది 5 స్టార్ హోటల్లో లంచ్ లాంటిది. మిమ్మల్ని రిటర్న్ అడిగేది
ఒక చిన్న టిప్ లాంటిది. అది మాత్రమే కాకుండా వనిత నాతో అన్ని విషయాలు చెప్తారు. నేను ఆ విషయాలన్నీ మీతో చెప్తాను. పేరు మోసిన నాయకులు మీరు, కొంచెం ఆలోచించండి సార్. Gopala, you're not even a mosquito to me. First tell me, then I'll decide. Only I'll decide. Now, shut the crap and spit it out! ఇంగ్లీష్ లో దుమ్ము దులిపేశారు. ఏం సార్ ఢిల్లీకి రూట్ వేస్తున్నారా? కానీ దానికోసం మీరు పాపం బాగా కష్టపడుతున్నారు సార్. 8th క్లాస్ వరకే చదువుకున్న మీరు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న క్యాథరిన్ టీచర్ని పొగడాలి. ప్రాణానికి ప్రాణమైన ప్రేమికురాలు, ప్రపంచానికి తెలియని భార్య. కరెక్టా సీఎం సార్? Untie him and stay outside. Wait for my orders. ఓకే సార్. ఇంతలా మాట్లాడతానే తప్ప అంతా మీ మంచి కోసమే సార్. ఎవరు మీ పార్టీని రెండుగా చీరుస్తారని బెదిరిస్తున్నారు? కేశవమూర్తి. కరెక్టా సార్? ఇంకో 2 రోజులు ఆయన రాజకీయ జీవితం క్లోజ్ సార్. ఆ పని నేను చేస్తా. ఎలా? తెలుసు సార్, కానీ మీతో చెప్పను. అపోజిషన్ పార్టీకి కావాల్సింది మీ పార్టీ పేరు చెడిపోవడం. అదే సమయంలో మీకేదైనా మంచి జరగాలి. నాకు ఇద్దరు కావాలి సార్. రేపు రూలింగ్ లోకి ఎవరొచ్చినా నా బతుకి డోకా ఉంటదిగా. I like you. ఇంకో 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా సార్? 5 నిమిషాలు. Okay. We'll start now. Upload it. Everyone, on your toes. Timing is everything. నా పేరు సీతాలు. నా కూతురు పేరు జయలక్ష్మి అండి. 12వ తరగతి వరకు చదివించాను. పై చదువు చదివించే స్తోమత లేక ఏదైనా సాయం చేస్తారని మంత్రి కేశవమూర్తి గారిని కలిశాను. ఆయన సాయం చేస్తాను అంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉందండి. మంత్రి కేశవమూర్తి మీద ఫిర్యాదు చేస్తున్నారే, దానికి బలమైన ఆధారం ఏదైనా ఉందా? ఉంది. మాకు సాయం చేస్తానంటూ మాయ మాటలతో మోసం చేసినంత ఈ ఫోన్లో రికార్డ్ అయింది. ఇది మీకు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం దొరకడం లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే కొట్టి తరివేస్తుంది. ఆవిడ చెప్పేదంతా నిజమేనేమో. ఎంత అన్యాయమో చూసావా? ఇలా చూడు, ఊరికి ఆడకు. జరిగిందేదో జరిగిపోయింది. ఫోన్ లో కాకుండా నేరుగారా. నీకేం చేయాలో చేస్తాను. ఈ రోజు నా కూతురికి జరిగింది, రేపు మీకు జరిగింది. సీతాలు అనే మహిళ తన కుమార్తెను మంత్రి కేశవమూర్తి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ని ఆవిడ బయట పెట్టారు. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య కలకలం సృష్టిస్తోంది. ఇది పచ్చి అబద్ధం అండి. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నేను ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేశవమూర్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని కార్మికుల మహాకూటమి పార్టీకి చెందిన నందగోపాలకృష్ణ ప్రస్తుతం కాగడా పోరాటాన్ని చేపట్టారు. అధికార పార్టీ డిస్మిస్ చేయి. దుర్మార్గుడు కేశవమూర్తి దుర్మార్గుడు, హంతకుడు కేశవమూర్తి హంతకుడు. సోషల్ మీడియా ఫుల్ గా ట్రెండింగ్. వనిత అర్జెంట్ గా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డ్యామేజ్ ఇస్ డన్. ఎస్పీ సార్, ఏం జరిగినా పట్టించుకోకండి. సీఎం ఆర్డర్. జస్ట్ ఫాలో ద ప్లాన్.
Cameras close to Gopalam's face. 2 of them wide. Quickly. Cam A close. Cam B and C wide.